వెల్కమ్ టు V9 న్యూస్. విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అచ్చెన్న తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తుంది. ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం సుపరిపాలన తొలి అడుగు. అందులో భాగంగా మీ గ్రామానికి వచ్చాను. ఇప్పుడే 4-5 ఇళ్లు తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని మనందరం కూడా ఇక్కడ సమావేశం అయ్యాం. ఈ సమావేశానికి అధ్యక్షుడు, నాకు అత్యంత ఆప్తుడు, ఆర్ఈసీ కార్పొరేషన్ అధ్యక్షుడు శ్రీ గండి బాబ్జీ గారు, అనకాపల్లి తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు శ్రీ తాతయ్య బాబు గారు, ఈ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరఫున పరిశీలకులుగా భావిస్తున్నటువంటి శ్రీ రాజబాబు గారు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మీ అందరి అభిమాన నాయకుడు సోదరుడు అజయ్ కుమార్ గారు, ఈ గ్రామానికి ఎంపీటీసీ సభ్యురాలు శ్రీమతి మాలతి గారు, పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకులందరికీ, ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి సోదరీమణులు, పాత్రికేయ మిత్రులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు 1982లో ఏర్పాటు చేశారు. అంటే ఈ రోజుకి 42 సంవత్సరాలు మనం పూర్తి చేసుకున్నాం. ఈ 42 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో కొన్నిసార్లు అధికారంలో ఉన్నాం, కొన్నిసార్లు ప్రతిపక్షంలో ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజల పక్షాన పనిచేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. రాష్ట్రానికి ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను, కానీ ఎప్పుడు నేను ఇబ్బందులు పడలేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే అధికారాన్ని ఉపయోగించి ప్రజలకి సేవ చేసేవాళ్ళం. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కారానికి మార్గం చూపేవాళ్ళం. కానీ ఈ 42 చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 2019-24 ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి, రాజకీయాలకి పనికి రానిటువంటి వ్యక్తి ఒక్క అవకాశం అని చెప్పి తండ్రి పేరు చెప్పి అధికారంలోకి వచ్చాడు. నేను అధికారంలోకి రావడం తప్పు పట్టడం లేదు. ప్రజలు ఎవరికి ఓట్లు వేస్తే, ప్రజలు ఎవరికి గౌరవిస్తే వాళ్ళు అధికారంలోకి వస్తారు. అధికారంలోకి వచ్చిన వ్యక్తి రాజకీయాలతో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ప్రజలకి మేలు చేయాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారానికి మార్గం చూపాలి. కానీ దుర్మార్గుడని నేను ఎందుకు అంటున్నానంటే ఏదో విమర్శ చేయాలని కాదు, లేకపోతే ఒక వ్యక్తిని కించపరచాలని కాదు. 2019లో అధికారం చేసిన తర్వాత 151 సీట్లు వచ్చాయని మదం పెరిగింది. మదం పెరిగి ఒక ఆలోచన మైండ్ లోకి వచ్చింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేనే 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా రాజకీయ పార్టీ ఉండాలి, ఇంకొక రాజకీయ పార్టీ ఉండకూడదని కేబినెట్ లో ఎవరైనా గట్టిగా మాట్లాడే వ్యక్తి ఉన్నారంటే అది ఒక విజయాలతో అచ్చెన్నాయుడు గారే ఉన్నారు. ఏ విషయం చెప్పాలన్నా ముఖ్యమంత్రి గారికి ధైర్యంగా చెప్పే వ్యక్తి. చాలా మంది మంత్రులు చేస్తున్నారు, మనకు ఇంటిపడకూడదు, కానీ ఒక విషయాన్ని సూటిగా చెప్పే అలవాటు చేసుకొని ఆ విషయాన్ని చెప్పగలిగితేనే నాయకుడు, లేకపోతే ఆ పదవి ఉన్నా లేకపోయినా ఒకటే. అటువంటి వ్యక్తుల్లో అచ్చెన్నాయుడు గారు ముందు వరుసలో ఉంటారు. ఈరోజు సమస్య ఎక్కడ చెప్పినా, సమస్య ఏ ప్రాంతమైనా సమస్య చెప్పగానే
స్పందించే వ్యక్తుల్లో ముఖ్యమైన మంత్రి అచ్చెన్నాయుడు గారు. అందువల్ల అటువంటి వ్యక్తి ఇలా మన ప్రోగ్రాంకి రావడం మన అదృష్టం. మరి ఆయనకి బిక్టా అధ్యక్షుడు మన తాతాబాబు గారికి, అబ్జర్వర్ మన రాజబాబు గారికి, మన ఎంపీటీసీ గారికి, సర్పంచ్ గారికి, అలాగే మాజీ సర్పంచ్ అజయ్ గారికి, వారి బృందానికి